నారా లోకేష్ గారు వారు ఇవాళ ఒక ట్వీట్ చేశారు. పెద్దలు మంత్రి గారు వారు ఏమంటారంటే, లోకేష్ నారా ఈరోజు ఏం చెప్తారంటే, I was elected to the issue of poor food quality in government school. We acted immediately. A 3-member committee was formed, and based on their report, the food agency has been replaced, and subsequently the headmaster has been suspended. We are strengthening oversight and adding better parent feedback through the LEAPS app. So, ఇవన్నీ ఏదో రాసుకొచ్చాడు. వాళ్ళకి పిల్లలకి బాగా చూస్తాను. వీరేం చెప్తారు? వీరెవరు? ప్రొసీడింగ్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎస్వైల్ కృష్ణా డిస్ట్రిక్ట్ బందర్, మా బందర్లో ఉంటాడు ఒక డిఈఓ. ఆ డిఈఓ గారు ఆర్డర్ ఇచ్చారు. లోకేష్ గారు ట్వీట్ తర్వాత ఏమని ఇస్తారు? దీనికి ఇంకోటి ఉన్నాయి లేవు. ఈ ట్వీట్కి ఏంటయ్యా కారణం ఏంటయ్యా అంటే, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు వార్త. వారేమంటారు? మధ్యాహ్న భోజనం బాగోలేదని డ్రామా, మైలవరం పాఠశాల హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు. తారక రామానగర్, ఎన్టీఆర్ జిల్లా మైలవరం కాన్స్టిట్యున్సీ తారక రామానగర్ స్కూల్లో జరిగిందంట. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నంగా గుర్తించేశారంట. ప్రభుత్వం ఎవరు? ఆంధ్రజ్యోతి వాళ్ళు రాస్తారు. ఏమని? అధ్వాన్న భోజనం డ్రామాకు సూత్రధారైన పాఠశాల ప్రధాన చెప్పి సస్పెన్షన్ వేటు పడింది. ఇది వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ? వై జాన్, LFL headmaster, MPP school, Tarak Ramanagar, Mailavaram Mandal, NTR district, has failed to maintain absolute integrity, devotion to the duty, and act in a manner that does not bring government into disrupt and thereby attracted Rule 3 of 1 of Andhra Pradesh Civil Services Conduct Rules 1964, and he has failed to behave in a manner which is unbecoming of such employee or derogatory to the prestige of government, and thereby attracted so and so clause తీసేస్తున్నాం, సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పారు. దీంట్లో జీవోలో అది ఎంత మెన్షన్ చేయలేదే. లోకేష్ గారి ట్వీట్ అంతా ఎందుకు లేదు దీంట్లో? వీళ్ళు ఒక రకంగా చెప్తారు, వీళ్ళు బాధ్యత లేకుండా ప్రవర్తించాడని వీళ్ళు చెప్తారు. ఈయనేమో హెడ్ మాస్టర్ గారు ఉద్దేశపూర్వకంగా చేశాడంటారు. నేను ఒకటే అడుగుతున్నానండి, పుంకాలుగా రోజు మీడియాలో, సోషల్ మీడియాలో భోజనం బాగోలేదని పిల్లలు రచ్చ గోలగోల జరుగుతుంది ప్రతిరోజు. మంత్రి గారు ఎవరు? నారా లోకేష్ గారు. అంతా అయిపోయాకే స్పందిస్తున్నారండి లోకేష్ గారు. ట్వీట్ మరి మీరు చేస్తారా, మీ గుమ్మస్తాలు చేస్తారా మాకు తెలియదు. అంతా అయిపోయిన తర్వాత ఎందుకు వస్తుంది ట్వీటు? జరగకుండా ఎందుకు చూడలేదు? ఈ ప్రభుత్వం ఇవాళ కాదు కదా వచ్చింది, 2 ఏళ్ళు అయింది కదా. 2 ఏళ్ళైనా కూడా ఈ తప్పులు జరగకుండా ఎందుకు చూడలేకపోతున్నారు? జరిగాక కాదు, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాదు లోకేష్ గారు, ముందే ఎందుకు చేతులు కాడకుండా పిల్లలకి సక్రమైన భోజనం ఎందుకు వడ్డించలేకపోతున్నారు? రోజు ఎక్కడో అక్కడ ఏదో ఒక సంఘటన 2, 3 జరుగుతూనే ఉన్నాయి, సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. పిల్లల ఆక్రోశాలు, ఆవేదనలు, ఏడుపులు చూస్తున్నాం. ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే దీని శాఖ మాచ్యులుగా, విద్యాశాఖ మాచ్యులుగా దీని బాగోగులు చూసి పట్టించుకుని డ్రైవ్ చేయాల్సినటువంటి మీకు క్రికెట్ చూడటంలో ప్రత్యేక విమానాలు మీ దుడ్డే. మీరన్నారు నా దుడ్డుతో వెళ్ళాను, నా టికెట్ దుడ్డు నాది దుడ్డు అని ఏదో పెట్టారు కదా. అంటే ఎక్కడో లంకలోనో, ఎక్కడో అహ్మదాబాద్లోనో, అంటే రాష్ట్రాలు దాటో సముద్రాలు దాటో క్రికెట్ చూడటానికి మీకున్నటువంటి ఉత్సుకత మీ శాఖ మీద లేకపోవటం వల్లే ఈ గర్భదరిద్రం అనేది ఎందుకు మీరు గుర్తించట్లేదు? మీకు ఎవడో చెప్పేవాడు ఎందుకు లేడు? రాధాకృష్ణ గారు మీరన్నా చెప్పండి. చీకట్లో పేపర్లు ఎట్టాగా చెప్పలేరు,
చీకట్లో ఉన్నా చెప్పండి. చెప్పలేరా? రామోజీ గారు అబ్బాయిలు వారం వారం మీరందరూ హైదరాబాద్లో కలుసుకుంటున్నారు కదా, చెప్పలేరా? అబద్ధాల కేశవ్ గారు చెప్పలేరా? జగన్ గారికి ఏదో చెప్తున్నారుగా, బెంగళూరులో వాళ్ళు రాసిచ్చారా కాగితం అని. మరి లోకేష్కి ఆవిడ హైదరాబాద్ వాడు రాసిచ్చాడా? బాబు ఉండేది మంత్రి అక్కడ ఆంధ్రప్రదేశ్లో, బాబు ఉండేది అక్కడ శుక్రవారం శనివారం ఆదివారం ఎక్కడ హైదరాబాద్లో. అవి ఆయన డబ్బులా, ఆయన అకౌంట్లో డబ్బులా? అంతకితం కూడా అడిగాం. ఆ విమానాల్లో వెళ్ళేటువంటి ఖర్చు ఏ అకౌంట్లోంచి ఆ కంపెనీలకు చెల్లిస్తున్నారో చెప్పే సాహసం ఉందా? నువ్వెవడు అంటే ఎస్ ఈ రాష్ట్ర పౌరుణ్ణి, నువ్వు మంత్రివి లోకేష్ గారు, చెప్పాల్సిన అకౌంటబిలిటీ నీకు ఉంది. నువ్వు చంద్రబాబు నాయుడు గారి కొడుకు అయితే అడిగే హక్కు మాకు లేదు, నీ ఇష్టం. కానీ ఈ రాష్ట్రానికి మంత్రివి నువ్వు, చెప్పాల్సిన అకౌంటబిలిటీ నీకు ఉంది. శాఖ మీద దృష్టి పెట్టండి అయ్యా లోకేష్ గారు. ఎవడో జాన్, ఆడి పేరే తప్పు, జాన్. ఆ పేరు చేసుకున్న పాపం. జాన్ కాకుండా ఇంకేదో అంకయ్య చౌదరో బొబ్బయ్య చౌదరో ఏదో చౌదరి అని ఉంటే మామూలుగా సస్పెన్షన్లు ఉండవు. జాన్ కాబట్టి సస్పెండ్ చేస్తారు. ఏంటి అంటే కుట్ర అంట, చదువుకున్న మాస్టర్ కుట్ర అంటే. ఆడెప్పటికీ ఆ మాస్టర్ గోల ఏమని చెప్తున్నాడు, సార్ ఎంఈఓ గారికి చెప్పాను సార్, ఎండిఓ గారికి చెప్పాను సార్, సార్ ఈ వంట పెంటగా ఉందని చెప్పాను, పిల్లలు పెంటగా పెడుతున్నారు, వీళ్ళు అన్నం పెడతలేదండి అని చెప్పానండి, అది వంట కాదండి అని చెప్పానండి. చెప్పినా సరే సర్దుకోవయ్యా సర్దుకో, మొదటి తప్పు రెండో తప్పు మూడో తప్పు అని ఎండిఓ అంటున్నాడు సార్ అని హెచ్ఎం చెప్తాడు. అన్నీ రాతపూర్వకమైన కాగితాలు ఉన్నాయంటున్నారు. ఏమని? హెచ్ఎం ఎండిఓ ఆ వంట ఏజెన్సీ మొత్తం కరస్పాండెన్స్. పిల్లలు ఏడుస్తున్నారు. ఎస్ఐఓ సిఏ వెళ్తే పిల్లలు ఏడుస్తున్నారు. సార్ ఈ ఒక్కరోజు కాదు సార్, రోజు బాగోలేదు సార్, అన్నం బాగోలేదు సార్, చచ్చిపోతున్నాం సార్ తినలేక, ఆకలేసి చచ్చిపోతున్నామని ఎంక్వైరీకి వెళ్ళిన ఆ పోలీసు వాడిని పట్టుకుని ఏడుస్తున్నారు పిల్లలు. దాని మీద ట్వీట్ చేయరా? దాని మీద ట్వీట్లే ఉండవా అన్న? పిల్లలు అన్నం బాగోలేదు అన్న మాదే ఉంది. మీరు వేసిన 3 men కమిటీ చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసు ఆ పిల్లలు. సార్ రోజు బాగోలేదు సార్, అన్నం చచ్చిపోతున్నాం సార్ అని చెప్పాను. బాగా పెట్టించండి సార్ అన్నం అని చెప్పాను. జాన్ మాస్టర్ సస్పెన్షన్. ఎవడే అంటే జాన్. అదే అంకమ్మ చౌదరి, అంకయ్య చౌదరి, పుల్లయ్య చౌదరి ఉంటే సస్పెండ్ చేయరు. నమస్కారం లోకేష్ గారు, ఎందుకు వచ్చినాయే జాగ్రత్తగా ఏ శాఖ లేకుండా. కొన్నాళ్ళు అప్పుడు సోనియా గాంధీ దగ్గర కేసీఆర్ గారు త్యాగం చేసి కొన్నాళ్ళు ఏ శాఖ లేకుండా ఖాళీగా మంత్రి తీసుకున్నాడు. అట్లా మీరు కూడా ఏ శాఖ లేకుండా శుభ్రంగా క్రికెట్ బొకెట్ అయ్యి చూసుకుంటా జాగ్రత్తగా తిరిగితే ఇది ఎవరికైనా ఇస్తే ఆడన్నా చూస్తాడు, భయం అన్న ఉంటుంది ప్రజలంటే. మీకేం బరిదెగించేసి ఈ రకంగా శాఖ వదిలేసి గాలికి తిరుగుతున్నారు కదా, క్రికెట్ అని ఆ ఎట్ అని ఈ ఎట్ అని. ఎవడే అంటే జాన్ బలయ్యాడు, జాన్. అబద్ధాల కేశవ్ గారు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి గారు, ఛాలెంజ్ చేస్తున్నా, మీరు 1,00,000 కోట్లు మాత్రమే 2 సంవత్సరాల్లో మొత్తం టోటల్ బారోయింగ్స్ అని రాసి సంతకం పెట్టి మీడియాకి ఇచ్చే ధైర్యం మీకుందా? ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఉందా అని మేము ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు చేయలేదు. ఎస్, వచ్చే వారం నుంచి అబద్ధాల కేశవ్ అప్పుల మంత్రి.